శరీరానికి తప్ప తనకి విలువ ఇవ్వడు అని అంటోంది లక్ష్మి. తన భర్త దృష్టిలో భార్య అంటే కేవలం ఒక బొమ్మ లాంటిదే తప్ప మరొకటి కాదు అని ఘోషిస్తోంది. అసలు తనకొచ్చినటువంటి సమస్య ఏంటి? ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. లక్ష్మి గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు. అసలు తన సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి లక్ష్మి గారు. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణానగర్ నుంచి. ఆ? కృష్ణానగర్ నుంచి. కృష్ణానగర్ నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? కూలి పని చేస్తాం. కూలి పని చేస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇక్కడ రావడానికి ఏంటి మీ సమస్య? మా ఆయన రోజు తాగి కొడుతున్నాడు మేడం, ఒకసారి అడుగుతారని తీసుకొచ్చాము. ఇది తాగు కొడుతున్నావా లేదా అని అడగాల? లేదు మేడం, చాలా హింస పెడుతున్నాడు తాగి, అట్లా ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. అన్ని పిల్లల ముంగలే. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 10 ఏళ్ళు అవుతుంది మేడం. 10 ఏళ్ళు. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు. 2 పిల్లలు. సో ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడా లేదా ఈ మధ్యనే? ఈ మధ్యలో అలా మారాడు మేడం. ఈ మధ్యలోనే. ఎందుకు అలా చేస్తున్నావు అడిగావా? అడిగాను మేడం, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఏదో 6 అది ఇది ఏదేదో చెప్తాడు, నాకు అంత అర్థం కావట్లేదు. ఏదేదో చెప్తాడు మేడం, బెడ్రూమ్లో వచ్చి నువ్వు అలాగ ఉండట్లేదు, నువ్వు ఇలాగ ఉండట్లేదు నాతోటి, అట్లా ఇట్లా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయిందా ఇదంతా? ఎన్నేళ్ళ నుంచి? దగ్గర దగ్గర 1 సంవత్సరం అట్లా అవుతుంది. సంవత్సరం నుంచి ఇలా అవుతుంది. మీ ఇంట్లో అత్త మావయ్య కానీ ఎవరన్నా ఉంటారా? అందరు ఊర్లో ఉంటారు. మరి వాళ్ళకి ఏమైనా చెప్పావా ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి? తాగుడు మానిపించు, నీ వల్ల అవుతా తాగుడు మానిపించు అంటున్నారు. ఓహో, రిటర్న్ నిన్నే అంటున్నారా? మీ అమ్మ నాన్నకు చెప్పావా పోనీ? చెప్పలేదు మేడం, మా అమ్మ నాన్నకి చెప్పలేదు, మా అత్త మామకి చెప్పా. మీ అమ్మ నాన్న కూడా చెప్పు ఉండాల్సింది, ఒకసారి ఇలా జరుగుతుంది ఏదో మాట్లాడండి అని చెప్పి. ఇలాగ అన్నారంటే మమ్మల్ని కూడా అదే అంటారేమో అని చెప్పలేదు మేడం. సర్దుకోమ్మ అంటారు ఎట్లయినా. మీరే కొంచెం చెప్పండి మేడం. ఏదో ఇప్పుడు కొట్టడం ఒకటే సమస్య, ఇంకేమి ఇంకెటువంటి గొడవలు లేవు. ఉన్నప్పుడే ఏదేదో చెప్తాడు మేడం. ఆహా, ఫిజికల్ రిలేషన్ లో కోఆపరేట్ చేయమని హెరాస్ చేస్తున్నాడు. పిల్లల వయసు ఎంత? 8-9 ఉంటాయి. 8-9. సరే, ఇప్పుడు ఇవిడ ఇలా చెప్తుంది కాబట్టి ఆయన్ని కూడా కనుక్కుందాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు గారు. అదో మీ ఆవిడ చెప్తుంది, విన్నారా? అదే అబద్ధం అండి. అబద్ధమా? ఊరికి అబద్ధం ఎందుకు చెప్తుందండి? పొద్దున్న లేచి పని చేసి వస్తాండి. పని చేసి ఇంటికి వచ్చి కానీ పట్టించుకోదండి, పిల్లల్ని పట్టించుకోదు. అదే టీవీ చూస్తుంది. ఆవిడ పనికి వెళ్తుందా? నేను కూడా వెళ్తాను మేడం. అప్పుడు నేను కూడా నేను పొద్దున్న పనికి వెళ్తాను. మీరేం పనికి వెళ్తారు? పనికే పోతా. మీరు డైలీ పనికి వెళ్తారు? పనికి పోతా. సాయంత్రానికి వచ్చా నన్ను పట్టించుకోదండి. మరి మీ ఆవిడ కూడా పనికి పోతుంది కదా? మనం పట్టించుకోవట్లేదు నన్ను కూడా. కాదే, నువ్వు పనికి వెళ్తావు, ఆవిడ పనికి వెళ్తుంది. ఇంటికి వచ్చినాక ఎవరెవరిని పట్టించుకోవాలి? ఆవిడకి డబుల్ పనా? ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవాలి, ఇల్లు సర్దేలు, నీకు వంట చేసి పట్టించుకోవాలి. కష్టపడి వస్తాం కదండి. మరి ఆవిడ కూడా కష్టపడేసి వస్తుంది కదా? కాబట్టి పిల్లగాలను పట్టించుకోదండి. వచ్చాకైనా పిల్లగా మీరు పట్టించుకుంటారా? ఇంట్లో పిల్లకాయలను పట్టించుకుంటారు, ఈవిడికి ఏం కావాలో అన్ని తెచ్చి పెడతారు, ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఆవిడ ఇప్పుడు చూసుకోవట్లేదు. చూసుకోవట్లేదు నన్ను. ఎందుకని అడిగారా? అడిగాను. అడిగితే పొద్దు ఏం మాట్లాడదు. టీవీ చూస్తున్నది. వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడదు పొద్దుంతా మాత్రం. టీవీలో ఏం చూస్తుంది? మా సీరియల్ ఏమని చూస్తుందా? అన్ని సీరియల్ ఉన్నాయి, అన్ని ఉన్న సీరియల్ అన్ని చూస్తుందేమో. అలా చూడకమ్మా, ఇప్పటి నుంచి 6:30కి వచ్చే సీరియలే చూడు ఈ టీవీలో. మేడం ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాను మేడం, పనికి వెళ్తాను కదా, నేను ఎప్పుడు చూస్తాను సీరియల్? ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాను. వాళ్ళ అమ్మ నాన్నతో పొద్దు ఫోన్ మాట్లాడదండి. ఫోన్లో చెవులు ఫోన్ చేయదు. పట్టించుకోదంటే ఏ రకంగా పట్టించుకోదంటున్నారు? అంటే ఇంట్లో వంట లాంటిది ఏం చేయట్లేదా? మరి ఇంకేం కావాలి? పిల్లలకు తినిపిస్తుందా? ఇంటికి వచ్చాక కొద్దిగా విమానం ఇంటికి వచ్చాకనా కొద్దిగా. వెంకటేశ్వర గారు, మీ తాగుడు ఏ లెవెల్లో ఉంది ఫస్ట్ అది చెప్పండి. అది ప్రైమరీ డిస్కషన్. మీరు ఎంత తాగి కొడతావంటే ఏంటి సంగతి? ఇంటి నైట్ తాగుతాను. ఇంటియా మించుతుందా? ఎక్కువ తాగు. ఎన్ని ఇయర్స్ బట్టి డ్రింకింగ్ అలవాటు ఉంది మీకు? 15 సంవత్సరాలు బట్టి. 10. పెళ్లి అయిన తర్వాతే మొదలైందా కార్యక్రమం? అంత పెళ్ళాకనే. మందు కొట్టిన తర్వాత స్పృహలోనే ఉంటారా? బ్రెయిన్ అన్ని చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అన్ని గుర్తుంటదా? మర్నాడు ఉదయం లెగిసిన తర్వాత ముందు రోజు తాగి ఏం మాట్లాడాను అన్నది గుర్తుంటదా? మైండ్ బ్లాంక్ అవుద్దా? గుర్తుంటే మళ్ళీ పొద్దున్న మళ్ళీ పనికి వెళ్తా. అందునుంచి ఇప్పుడు నువ్వు చెప్పే ఈ కథ అంతా మేము నమ్మాలంటే ఫస్ట్ నీ సబ్జెక్ట్ క్లారిటీ రావాలి. కరెక్ట్ అండి. నేను పొద్దున్న లేక గుర్తుంటే పొద్దున్న లెగిస్తే బెస్ట్ చేసుకుని. ఇప్పుడు ఆన్ లో ఉన్నారా ఆఫా? ఇప్పుడు ఆన్ ఆఫ్? యానులే ఆపులే, మామూలుగా ఉండండి. మామూలుగానే ఉన్నారా? అంటే దానికి వ్యాలిడిటీ ఉండాలి కదా. మరి తాగిన తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది మాకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి 15 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత మగాడు వచ్చి తాగి నన్ను ఈ విధంగా శారీరకంగా హింస పెట్టి సెక్షువల్గా ఇబ్బంది పెడుతున్నాడు, పిల్లలు అనేటటువంటిది చూడకుండా మాట్లాడుతున్నాడంటే ఎంత ఎంత భయంకరమైనటువంటి అనుభవం ఉంటే కనుక ఈ రోజు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి ఆవిడ ఎలా మాట్లాడుతుంది అంటే అందులో నిజం ఉన్నట్టే కదా. ఈ విధంగా వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుని నీ మీద కథలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. లేదంటే కథలు చెప్పడానికి ఆవిడకి ఏమైనా కారణం ఉందా ఈ కథలు చెప్పడానికి? ఆవిడ మంచి ఆవిడేనా? మా ఉద్దేశం మాది కూడా మాది కూడా. అదే మీ ఉద్దేశం ఏంటి? సార్ మీరు కాస్త నిదానంగా మాట్లాడండి, పదాలు అర్థం కావట్లేదు. తాగటం కరెక్టే,
తాగిన తర్వాత ఆవిడతో అలా శారీరకంగా వ్యవహరించడం అనేటటువంటిది కరెక్టా రాంగా, లేదంటే మీకు గుర్తులేదా? అది గుర్తులేదండి అది. సో గుర్తులేని సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడలేరు. ఆవిడ తాగట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది ఆవిడకి బాగా గుర్తుంది కాబట్టి మీరు తాగిన తర్వాత అలా వ్యవహరిస్తున్నారు అనేది ఆవిడ పాయింట్ క్లియర్, కరెక్ట్ అనమాట. మరి అది తప్ప ఒప్ప? అది తప్పండి. మరి అదే ఆవిడ అక్కడ చెప్పుకొచ్చింది, ఆవిడకి ఇబ్బందే అది. నాకు ఎందుకు కొద్దిగా మొగడం గౌరవ సాయంత్రం పూట పొద్దుగా అసలు మీకు ఏమీ గుర్తే ఉండట్లేదు కదండి, ఆవిడ గౌరవిస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? పిల్లగాని పడుచుకోదు, దాన్ని పడుచుకోదు, పక్క ఏదో ఏమేదో పక్క అవన్నీ గుర్తున్నాయా? అవన్నీ గుర్తున్నాయా? గుర్తు పక్క పక్క నొలకమ్మ మంచం అనుకుంటాను నేను వచ్చి. మరి తెల్లపోతే అట్ట పడుకో అట్లా లేచి సో నీకు అన్ని గుర్తే? బాక్స్ క్యారేజ్ కూడా కడదు మాకు. అమ్మ లక్ష్మి, తాగిన తర్వాత స్పృహ ఉంటుందా ఉండదు? ఒంటి మీద మాట మీద కాదు, ఇప్పుడు మాట్లాడిన పొద్దున గుర్తుండేది సార్. అది ఓకే, కానీ ఏదేదో చెప్తాడు. కానీ ప్రవర్తన మీద కానీ అదుపుంటది. వీళ్ళు బాగుంటారు, నీకంటే వాళ్ళు బాగుంటారు, ఏదేదో అంటాడు. ఇక వీళ్ళు మనసులో ఉన్నాయని బయటకు వచ్చేస్తున్నాయి ఆ టైంలో. బయటకు వచ్చేస్తది. నీ మీద అలా ఆమె బాగుంది, ఈమె బాగుంది, నువ్వు బాగాలేవు, అది ఏదేదో చెప్తాడు. ఇంక అన్ని పిచ్చి పిచ్చి. అతను సంపాదించే దాంట్లో ఎంత శాతం తాగుడికి పోతుంది? వచ్చేది ఎంత సార్? మాకు 400-500 కూలి వస్తుంది. అందులో సగం తాగనికే పెడతాడు సార్. ప్రతిరోజు తాగుతాడా? తాగని రోజు తాగుతాడు. ఇంటికాడ ఉంటే పొద్దున కూడా తాగుతారు సార్. ఎప్పుడైనా ఏదైనా మాల వేసుకున్నప్పుడు కానీ ఇంకో మాల సందర్భంలో అలాంటివి ఏమి వేయడు. అలాంటివి ఏమి ఏమి వేయరు. కంటిన్యూస్ 15 సంవత్సరాలు బట్టి ఆన్ ద త్రూ. అంటే పెళ్ళైనాక 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు సార్. ఇక అప్పటి నుంచి తాగడం మొదలు పెట్టాడు. కొట్టడం మాత్రం ఈ 1 year నుంచి. సో తాగనటువంటి వెంకటేశ్వర్లు ఎలా ఉంటాడో ఈ రోజు లక్ష్మికి తెలియదు, అంతే కదా? అవును సార్. ఏం ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం పట్టించుకోవట మరి దాని సంగతి నేను ఏంటి? కూడా పనికి వెళ్ళి వస్తాను మేడం అప్పుడప్పుడు. ఎప్పుడు అంటే ఇంకా ఏమో పొద్దున పోతాం, మేము సాయంత్రం వస్తాం. వచ్చి ఇంట్లో పిల్లలకు వంట చేసుకొని అది ఇది చూసుకునేసరికి టైం పడుతుంది. ఆయన కూడా నేను అదే చెప్తా, నువ్వు నేను కలిసి చేసుకుంటే తొందరగా అయిపోద్ది అంటే ఆయన కోపం వస్తుంది. అదే ఆయన ఆల్రెడీ నువ్వు ఎప్పుడు పని చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వేమో వచ్చి ఇంట్లో పని చేసుకోవడానికే పిల్లలు సరిపోతుంది. ఉన్నారు కదా మేడం, చూసుకోవాలి కదా, వాళ్ళకు అన్నం వండి పెట్టాలి, అది ఇది చేసి పెట్టాలి కదా. ఇప్పుడు ఈ తాగుడు అనేటటువంటి ఒక వ్యవహారం తీసేస్తే కనుక వెంకటేశ్వర్లు మంచి వ్యక్తేనమ్మా? ఇప్పటికైతే మంచిగా తాగుడు మానిపించాలి సార్. అది కాదు, ఆ మత్తులో ఉన్నప్పుడే ఈ ప్రవర్తన. మత్తు లేదు సార్, లేనప్పుడు పొద్దున నువ్వు ఇంట్లో ఉంటే ఇంకా పొద్దున తాగడమే ఇక. రోజంతా అదే చెప్తున్నారు, తాగడం వల్లే మీ ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు. తాగడం లేకపోతే బానే ఉంటాడు. అది ఇన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నాడు కదా, మరి ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయా లోపల? ఏమో మేడం, అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది, తగ్గిపోద్ది. నేను ఫీవర్ వస్తుంది, తగ్గిపోద్ది, దగ్గు వస్తుంది, తగ్గిపోద్ది అంతే. నేనేం చూపించట్లేదు మేడం. కాదు, ఎక్కడ చూపెట్టట్లేదు, అతను కూడా పోయి చూపెట్టలేదు. ఏం పెద్ద అనారోగ్యాలు రాలేదుగా వీళ్ళకి, అందుకని తెలియట్లా. ఎంత ఉంటది ఇప్పుడు వయసు ఎంత సార్ మీరు వెంకటేశ్వర గారు? సుమారుగా 45 అండి. 15 ఏళ్ల నుంచి తాగుతున్నారు. లోపల ఆర్గాన్స్ అన్ని డొక్కైపోయి ఉంటాయి, చూసుకోవాలా. మీరు అంత పిచ్చ పిచ్చగా తాగి వచ్చి తన్నులు భార్యను కొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లాగా? మరి మాకు మొగని మర్చిపోతే ఏం చేస్తాం సార్? అదేదో సార్ చెప్తారు, ఉండండి. అయితే మీ వల్ల ఎంత ప్రాబ్లం ఉందని సార్ చెప్తారు. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు ఒకటి ఇక్కడ వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు మీరు పోటీ పడద్దు, ఆవిడతో మీరు పోటీకి దిగద్దు. వినండి, ఒక 2 నిమిషాలు నేను మాట్లాడుతాను. ఇప్పుడు సహజంగా ఈ తాగేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ తాగుడు ఏ విధంగా అవుతుంది అంటే కనుక, రోజు మనం తాగేటటువంటి నీళ్లు, తినేటటువంటి అన్నం, ప్రవహించేటటువంటి రక్తం లాగి ఇది రోజు అది లోపల ప్రవహించాలి. దాన్ని మీ బాడీలోంచి సపరేట్ పార్ట్గా ఊహించుకునేటటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పటికి కూడా ఏంటంటే ప్రధానంగా ఈ తాగుడు అనేటటువంటి వ్యవహారంలో ఆవిడేదో నా వైపు వేలెత్తి చూపెడుతుందని చెప్పి మీ ఈగో డ్యామేజ్ అయినట్టుగా మాట్లాడితే కనుక ఈ ట్రీట్మెంట్ తాత్కాలికం, ఈ సమస్యకి మేము పరిష్కారం చూపెట్టలేము, పిలుస్తాం. ఇది నా సమస్య అనుకున్నట్టుగా మీరు ఇన్సైట్ వచ్చి ఇక్కడ కూర్చొని, సార్ నాకు ఈ తాగుడు అనేటటువంటి ఈ మహమ్మారి నుంచి నాకు విముక్తి కలిగించండి, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా, ఒక తండ్రిగా నన్ను వ్యవహరించే విధంగా చేయండి అంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. అంతేగాని ఆవిడ తాగుతాడు అని అన్నాడు కాబట్టి తాగుడు మాట పక్కన పెట్టండి, ఆవిడ నన్ను చూసుకోవట్లేదు అనేటటువంటిది ఈ పోటీ అంటే కనుక వేస్ట్. ఇది ఇక్కడ 99.9% ప్రధానమైనటువంటి అంశం. వెంకటేశ్వర్లు గారు ఎప్పటికైనా కనువిప్పు కలగండి. 15 సంవత్సరాలు అయింది పెళ్ళై మీకు. తాగుడు అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ. మిగతా భార్య నీతో పాటు కూలీ నాలి చేసుకునేటటువంటి భార్య వంట వండట్లేదు, చేయట్లేదు అంటే కనుక ఇన్ని 15 సంవత్సరాలు బట్టి ఎవరు వంట వండుతున్నారు, పిల్లల్ని ఎవరు సాగుతున్నారు, పిల్లల్ని ఎవరిని చూసుకుంటున్నారు? మీరు తాగొచ్చి కింద మీద పడుతూ ఉంటే కనుక మీకు చాకరీ ఎవరు చేస్తున్నారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.